మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఒంటరిగానే విచారణకు విచ్చేశారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ కేటీఆర్ పై కేసు ఫైల్ చేయగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ కూడా కేసు బుక్ చేసింది. దీంతో ఆయన ఈడీ ఆఫీస్ కు విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఈడీ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇక మరోవైపు ఫార్ములా ఈ రేసు కేసుపై ఈడీ ఆయన్ను ప్రశ్నించనుంది. ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన ఈడీ వారి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నలు అడగనుంది. ఫార్ములా ఈ రేసులో ఒక్క రూపాయి కూడా వృధా కాలేదని, ప్రతి పైసా లెక్క ఉందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఫార్ములా ఈ రేసుతో హైదరాబాద్ ప్రతిష్ట పెంచామని కేటీఆర్ తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఒంటరిగానే విచారణకు విచ్చేశారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ కేటీఆర్ పై కేసు ఫైల్ చేయగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ కూడా కేసు బుక్ చేసింది. దీంతో ఆయన ఈడీ ఆఫీసు విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఈడీ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇక మరోవైపు ఫార్ములా ఈ రేసు కేసుపై ఈడీ ఆయన్ని ప్రశ్నించింది. ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన ఈడీ వారి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నలు అడగనుంది. ఫార్ములా ఈ రేసులో ఒక్క రూపాయి కూడా వృధా కాలేదని, ప్రతి పైసా లెక్క ఉందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఫార్ములా ఈ రేసుతో హైదరాబాద్ ప్రతిష్ట పెంచామని కేటీఆర్ తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఒంటరిగానే విచారణకు విచ్చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. లక్ష్మి, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకి హాజరయ్యారు. ఆయనతో పాటుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులందరూ కూడా ఆయనతో పాటు వెళ్లారు. అయితే అక్కడ ఈడీ విచారణలో భాగంగా ఒక కేటీఆర్ ని మాత్రమే లోపలికి అనుమతించినట్టు కూడా తెలుస్తుంది. బయట ఎవరికి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరినీ కూడా అక్కడ నుంచి పక్కకి పంపించడంతో కొంత అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆందోళన చేయడం జరిగింది. సో ఏదేమైనా సరే ఇక తెలంగాణ భవన్ కు మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకులందరూ కూడా ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నారు. అంటే మొదటగా ఆయన ఈడీ విచారణకి 10 గంటలకి నందీనగర్ నివాసం నుంచి ఈడీ విచారణకు హాజరవుతారని చెప్పేసి కూడా మనకి సమాచారం. అయితే ఆయన ఓరియన్ విల్లాలో ఉంటున్నారు, గచ్చిబౌలిలో. సో అక్కడ నుంచి నేరుగా ఆయన ఈడీ విచారణకి హాజరయ్యారు. సో ఇక నందీనగర్ నివాసానికి వస్తారని చెప్పేసి అనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా ఇక నందీనగర్ నివాసం నుంచి డైరెక్ట్ గా ఈడీ ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది. సో ఇక ఈడీ విచారణ ముగిసిన తర్వాత ఆయన నేరుగా తెలంగాణ భవన్ కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ భవన్ కి ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా చేరుకుంటున్నారు. సో ఇక తెలంగాణ భవన్ కి వచ్చిన తర్వాత, అంటే ఈడీ విచారణ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ కి వస్తారు. సో వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ కూడా మాట్లాడతారని చెప్పేసి కూడా సమాచారం. సో ఏదేమైనా సరే మొదటిసారి ఆయన ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే గతంలో కవిత కూడా ఈడీ విచారణ ఎదుర్కొన్నది, అందరికీ తెలిసిన విషయమే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో. సో ఇక మొదటిసారి ఆయన ఫార్ములా ఈ రేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఒక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన ఈ విచారణ ఎదుర్కొంటున్నారు. సో ఇక ఈడీ ఏం క్వశ్చన్ చేస్తుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. అసలు ఆ క్వశ్చన్స్ కి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం సమాధానాలు చెప్తారనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. సో ఏదేమైనా సరే ఈ ఫార్ములా ఈ రేస్ మాత్రం ఒక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు మాత్రమే ఆనాడు నిర్వహించాము. ఒక విదేశీ కంపెనీ ముందుకు వచ్చింది సడన్ గా హ్యాండ్ ఇవ్వడం తోటి. సో మేము 46 కోట్ల రూపాయలు ఆ విదేశీ కంపెనీకి చెల్లించాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాకపోతే అది ఫేమా నిబంధనలు పాటించలేదని చెప్పేసి కూడా ఇటు ఈడీ కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ఏసీబీ కేసు ఆధారంగా ఫేమా నిబంధనలు పాటించడం లేదని చెప్పేసి ఈడీ కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగానే కేటీఆర్ ని ఆ రోజు మున్సిపల్ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి కేటీఆర్ ని పైన కేసు నమోదు చేసింది. అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ ఉన్నటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా కూడా మాజీ చైర్మన్ ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని, ఇప్పటికే వాళ్ళిద్దరిని కూడా అరవింద్ కుమార్ ని, బిఎల్ఎన్ రెడ్డిని ఇద్దరిని కూడా ఈడీ విచారణ చేసింది. సో ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్, అంటే ఆయన ఆనాడు మంత్రిగా ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి సో ఆయన మౌఖిక ఆదేశాల మేరకే
అటు హెచ్ఎండిఐ నుంచి 46 కోట్ల రూపాయలు ఇటు నిధులు విదేశీ కంపెనీకి చెల్లింపులు జరిగాయని చెప్పేసి ఆనాడు అరవింద్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కమిషనర్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, సో దానిలో భాగంగానే ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు కేటీఆర్ ఆ రోజు జరిగినటువంటి నిబంధనలు ఏదైతే ఉందో ఆనాడు ఎందుకు విదేశీ కంపెనీకి చెల్లింపులు జరిగాయి, ఏ విధంగా జరిగాయి అన్న దానిపైన కేటీఆర్ క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో దానికి కేటీఆర్ కూడా ఏం సమాధానం చెప్తారు ఏంటి అనేది కూడా మనకు తెలియాల్సింది. సో కొద్దిసేపటి క్రితమే ఆయన ఈడీ విచారణకు ఆల్రెడీ హాజరయ్యారు. కాబట్టి సో ఖచ్చితంగా చట్టాన్ని మేము గౌరవిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఏసీబీ విచారణకు హాజరయ్యమంటున్నారు. కాబట్టి ఎక్కడ కూడా మేము ఖచ్చితంగా చట్టానికి లోబడి ఉంటాము. ఖచ్చితంగా ఎక్కడ కూడా మేము ఈ పక్కదారి పట్టలేదు. అంటే 46 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి చెల్లించాం తప్ప అవి ఎక్కడ కూడా పక్కదారి పట్టలేదు. అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా బయటికి కడిగిన ముత్యంలో కేటీఆర్ ఈ కేసు నుంచి బయటపడతారని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు, శ్రేణులు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.